ఇటీవల కాలంలో ప్రభుత్వము పశుసంవర్ధక శాఖ ద్వారా అనేక పశు సంక్షేమ పథకాలు రైతులకు అందిస్తుంది. ఈ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుపోషకులకు ఏ పథకాలు అమలు చేస్తుంది, పశుపోషకులకు ఎలాంటి రాయితీలు అందిస్తుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి పశు వైద్యులు డాక్టర్ కె సాహితి గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మరి ఇటీవల కాలంలో పశువుల వైద్యం కోసమైతేనేమి, పశువుల యొక్క సంరక్షణ కోసమైతేనేమి, పాల ఉత్పత్తి పెంచడానికైతేనేమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పశువులకు, పశు కాపుర్లకు అందిస్తుంది. ఈ పశుసంవర్ధక శాఖ ద్వారా పశు కాపుర్లకైతేనేమి, పశు పోషకులకు ఎలాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి? ఏ పథకం ఎక్కువగా పశు పోషకులకు లాభాన్ని ఇస్తుందంటారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారు పాడి పశువుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ పాడి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చిన వివిధ పథకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో రైతుల ఇంటి వద్దకే వచ్చి అనారోగ్యంతో ఉన్న పశువులకు వైద్యం అందేటట్లుగా మన ప్రభుత్వం మనకి 1962 1962 ఎనిమల్ అంబులెన్స్ని మన ముందుకు తీసుకువచ్చారు. ఇది డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ కింద మనకి నడపబడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులకు పాడి పంటలే ప్రధాన ఆదాయ వనరులు. వ్యవసాయానికి అనుబంధంగా పల్లెల్లో ఎక్కువ మంది రైతులు పశుపోషణ ఆధారంగా చేసుకొని జీవిస్తున్నారు. కానీ అలాంటి పశువులు వ్యాధి బారిన పడినప్పుడు రైతులు ఆందోళన మాటల్లో చెప్పలేనిది. మనిషికి జబ్బు వస్తే ఆసుపత్రికి తీసుకువెళ్ళడం లేదా వైద్యుల్ని ఇంటికి రప్పించడం చాలా సులువు. కానీ ఈ మూగజీవాలకు అది కష్టతరం మరియు వ్యయ ప్రయాసాలతో కూడిన పని. అంతేకాకుండా జాతీయ వ్యవసాయ కమిషన్ సిఫారసుల మేరకు ప్రతి 5,000 పశువుల యూనిట్లకు ఒక పశు వైద్యుడు అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం అవసరమైన సంఖ్యలో పశు వైద్యశాలలు, పశు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నాణ్యమైన పశు వైద్యం అందించడం కష్టంగానే ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ గమనించి తమిళనాడు, తెలంగాణ మరియు గుజరాత్ రాష్ట్రాల తరహాలో సంచార పశు వైద్యశాలలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టి డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ పేరుతో అందుబాటులోకి తెచ్చి గ్రామీణ ప్రాంతాల్లో అధిక ఉత్పాదక శక్తి గల పశువులను పేద రైతులకు సైతం నాణ్యమైన పశు వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చి వారికి అండగా ఉండడమే ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మనం ఈ సంచార పశు వైద్యశాలల ద్వారా పశు ఆరోగ్య సేవలతో పాటు అనారోగ్య పశువు ఉన్న చోటే సత్వరమే పశు వ్యాధి నిర్ధారణ చేసి ఖచ్చితమైన నాణ్యమైన పశు వైద్యం అందించడంతో పాటు ఆయా ప్రాంతాలలో పశు వ్యాధుల వ్యాప్తి, నిర్మూలన వంటి అంశాలను అంచనా వేయడం జరుగుతుంది. వీటితో పాటు కృత్రిమ గర్భోత్పత్తి సేవలు అందించడం జరుగుతుంది. సీజనల్ వ్యాధులు గురించి అవగాహన కల్పించడం, అలాగే పశు యాజమాన్యంపై సూచనలు, వారి సలహాలు ఇచ్చి రైతులకు అవగాహన కల్పించడం, మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించడం ఇత్యాది సేవలు కూడా మనకి అందించడం జరుగుతుంది. ఈ వాహనంలో 3 సిబ్బంది ఉంటారు. ఒక పశు వైద్యుడు లేదా పశు వైద్యురాలు, వెటనరీ డిప్లొమా చేసిన సహాయకుడు మరియు డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు. మరియు ఈ వాహనంలో పేడ సంబంధిత పరీక్షలు, రక్త సంబంధిత పరీక్షలు నిర్వహించేందుకు గాను మనకి మైక్రోస్కోప్ సౌకర్యం కూడా కలదు. అవసరమైన మందులు, కృత్రిమ గర్భధారణ సేవలు మరియు పశువుని వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేశారు. మూగజీవాలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు 1962 1962 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి రైతు యొక్క పేరు, గ్రామం, మండలం, పశువు అనారోగ్య సమస్య వివరించాలి. ఈ సమాచారం వెంటనే సంబంధిత రైతు భరోసా కేంద్రానికి చేరుతుంది. ఈ సమాచారం అందిన వెంటనే పశు వైద్య సహాయకులు సంబంధిత ప్రాంతానికి వెళ్ళి వైద్య సేవలు అందిస్తారు. అత్యవసర సమయాలలో పశు వైద్య నిపుణులు సంచార పశు వైద్య వాహనంలో వచ్చి పశువును పరిశీలించి వ్యాధి నిర్ధారణ జరిపి తగు చికిత్స అందిస్తారు. అవసరమైతే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్రచికిత్సను సైతం చేసే అవకాశం కలదు. అవసరమైన పరిస్థితిలో దగ్గరలో ఉన్నటువంటి ఏరియా పశు వైద్యశాలకు కానీ లేదా వెటనరీ పాలిక్లినిక్ కానీ తరలించి పశువుకు సరైన వైద్యం అందించి ప్రాణాపాయం నుంచి రక్షించడం జరుగుతుంది. అదేవిధంగా పశువ్యాధి నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారు ప్రతి నియోజకవర్గ స్థాయిలో
పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు తీసుకురావడం జరిగింది. వీటినే మనం కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ఎనిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీగా పిలుస్తాము. వీటిలో మనకి ఉదాహరణకి పారుడు రోగం అనేది మనకి పశువుల్లో చాలా కామన్గా వస్తుంది. ఈ వచ్చినప్పుడు పారుడే కదా అని రైతులు చాలామంది వాటిని పట్టించుకోరు. దీనివల్ల కొన్ని జీవాల్ని మనం కోల్పోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మనకి దగ్గరలో ఈ వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఉండడం వల్ల మనం పేడ పరీక్షలు కనుక చేయించి ఎందువల్ల పారుడు వస్తుంది, ఏమన్నా పురుగు వల్ల క్రిమి వల్ల తెలుసుకొని మనం తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలానే రక్త పరీక్షలు, పాల పరీక్షలు ఇవన్నీ కూడా మనకి మన అందుబాటులో ఉన్న నియోజకవర్గంలోనే స్థాయిలోనే మనం నిర్వహించుకోవచ్చు. పశు విజ్ఞాన బడి మన దగ్గరలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి వెటనరీ డాక్టర్ గారి ద్వారా దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలలో ప్రతి బుధవారం వీలైనంత వరకు ప్రతి బుధవారం సాయంత్రం 4 నుంచి 5 ప్రాంతంలో మనకి ఈ పశు విజ్ఞాన బడి జరుగుతుంది. దీని ద్వారా రైతులకి మనం ఏమన్నా అపోహలు ఉన్నా, సమస్యలు ఉన్నా వాళ్ళ నుంచి తెలుసుకోవడం, అలానే ఏమన్నా ఆవులకు కానీ గేదెలకు కానీ చికిత్స వెంటనే తక్షణమే చేయడం వంటివి జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ వారి ఇంకొక పథకం పశుమత్స్య దర్శిని. ఈ పశుమత్స్య దర్శిని అనేది మనకి ఒక 500 రూపాయలు కనుక మనం చెల్లించినట్లయితే ప్రతి నెల కూడా మనకి ఒక మ్యాగజైన్, ఒక పుస్తకం లాగా వస్తుంది. దీంట్లో రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల వివరాలు, అలానే ఇన్ఫర్మేషన్, కొత్తగా వచ్చే టెక్నాలజీలు, కొత్తగా చేయవలసిన ట్రీట్మెంట్ విధానాలు కానీ, యాజమాన్య పద్ధతుల గురించి కానీ ఎప్పటికప్పుడు సైంటిస్టుల ద్వారా అలానే డాక్టర్ల ద్వారా మనకి ఈ పశుమత్స్య దర్శినిలో పొందుపరుస్తూ ఉంటారు. మనం కేవలం 500 రూపాయలు కడితే చాలు, 12 నెలల దాకా ప్రతి నెల ఒక పశుమత్స్య దర్శిని బుక్ మన ఇంటికే, మన అడ్రస్కే వస్తుంది. అలానే మనకి టీకాల కార్యక్రమం గవర్నమెంట్ వారు సీజన్స్ ప్రకారం, అంటే ఎండాకాలంలో వచ్చే జబ్బులకి, వర్షాకాలంలో వచ్చే జబ్బులకి దానికి తగ్గట్టు కొన్ని రకాల టీకా కార్యక్రమాలు పెడుతుంది. మనకి ఉదాహరణకి గాలికుం టీకా, అలానే ఈసుకుపోయే రోగానికి టీకాలు, అలానే ఇప్పుడు మనకి ఎక్కువగా ఆవుల్లో మనం చూస్తున్నటువంటి వ్యాధి లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి వాటికి, అలానే నట్టల మందు, ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ వారి తరపున ఫ్రీగానే లభిస్తుంది. ఈ టీకా కార్యక్రమము అలానే నట్టల కార్యక్రమం కూడా మనకి ఇంటి వద్దకే వచ్చి మన పశు వైద్య సహాయకులు ఇంటి వద్దకే వచ్చి చేస్తుంటారు. మన పశుసంవర్ధక శాఖ వారు అందించే ఇంకొక పథకం వైఎస్ఆర్ పశు బీమా పథకం. దీనిలో పశుపోషణపై ఆధారపడిన పశుపోషకులకు ఆపత్కాలంలో పశు బీమా చెల్లింపు కొరకు ఈ పథకాన్ని మనకి ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మరియు సన్నకారు రైతులు పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా పాడి పశువులు, గొర్రెలు మరియు మేకల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అటువంటి పశువులు, గొర్రెలు, మేకలు ప్రమాదవశాత్తు మరణిస్తే పశుపోషకులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. మన వైఎస్ఆర్ పశు బీమా పథకం వర్తించు సందర్భములు వరదలు, తుఫాన్లు, పిడుగుపడి పశువు చనిపోవుట, లేదా పాము కాటు, లేదా అడవి జంతువుల దాడి, లేదా అగ్ని ప్రమాదం, లేదా రోడ్డు రైలు ప్రమాదం, అలానే పశువులు ఏమైనా జబ్బు చేసి చనిపోవుట మొదలగు సందర్భాలలో మనకు ఈ వైఎస్ఆర్ పశు బీమా పథకం వర్తిస్తుంది. వైఎస్ఆర్ పశు బీమా పథకం వర్తించని సందర్భంలో ఒకవేళ పశువు యజమాని ఉద్దేశపూర్వకంగా పశువుకు కనుక హాని తలపెట్టినచో ఈ బీమా వర్తించదు. అలాగే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి లేదా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి పరిధిలోకి వచ్చు ప్రమాదాలలో పశు బీమా వర్తించదు. ఇంతకు మునుపే ఇతర ఏజెన్సీల ద్వారా లేదా ఇతర పథకాల ద్వారా పశువుకు బీమా చెల్లించినట్లయితే ఈ పశు బీమా వర్తించదు. వైఎస్ఆర్ పశు బీమా పథకం వర్తించే పశువులు ఉత్పాదక దశలో ఉన్న లేదా ఒక్కసారి ఈనిన 2 నుంచి 10 సంవత్సరాల వయసు గల ఆవులు లేదా 3 నుంచి 12 సంవత్సరాలు గల గేదెలకు ఈ పథకం వర్తిస్తుంది. 1.5 సంవత్సరాలు పైబడిన మేలుజాతి ఎద్దులు అలానే దున్నలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. 6 నెలలు మరియు ఆపై వయసు గల గొర్రెలు, మేకలు మరియు పందులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. పశువు యొక్క వయసు సంబంధిత పశు వైద్యాధికారిచే దంత అమరిక ద్వారా నిర్ధారించబడుతుంది. వైఎస్ఆర్ పశు బీమా పథకం వర్తించని పశువులు వచ్చేసరికి 10 సంవత్సరాల వయసు పైబడిన ఎద్దులకు మరియు దున్నలకు, అలాగే 6 నెలల వయసులోపు గొర్రెలు, మేకలు మరియు పందులకు కూడా ఈ వైఎస్ఆర్ పశు బీమా వర్తించదు.
అలానే శాశ్వత అంగవైకల్యం గురైన పశువులకు, గొర్రెలకి, మేకలకు, పందులకు కూడా ఇది వర్తించదు. దీనిలో మనం ముఖ్య గమనిక ఏంటంటే, ఒక్క కుటుంబానికి లేదా ఒక్క రేషన్ కార్డుకి 5 పశువులకు మాత్రమే మనకి పశు బీమా వర్తిస్తుంది. గొర్రెలు, మేకలు మరియు పందులకు ఒక కుటుంబానికి 50 జీవాలు, ఒక సంవత్సరానికి 50 జీవాల వరకు మాత్రమే ఈ పశు బీమా వర్తిస్తుంది. మనకి దీంట్లో ఒక మేలుజాతి ఆవు కానీ గేదె కానీ చనిపోతే 30,000 వరకు మనకి బీమా వర్తిస్తుంది. అలానే నాటు ఆవులు కనుక చనిపోయినట్లయితే ఆవులు కానీ గేదెలు కానీ 15,000 దాకా మనకి వర్తిస్తుంది. దీనికి మనం చేయవలసింది కేవలం 400 రూపాయలు ప్రీమియం కనుక చెల్లించినట్లయితే 3 సంవత్సరాలు దాకా మనకి ఈ బీమా మనకి వర్తిస్తుంది. రైతులకు ఈ బీమా పొందడానికి కావాల్సినవి బ్యాంకు పాస్ పుస్తకం, అలానే ఆధార్ కార్డుతో పాటు మీకు దగ్గరలో ఉన్న పశు వైద్యుడి దగ్గర ఎనిమల్ హెల్త్ కార్డ్ కూడా మనం దీంతో జతపరచాల్సి వస్తుంది. అలానే కంపల్సరీ వాటికి చెవిపోగులు ఉండాలి. చెవిపోగు లేనిచో బీమా రాదు. చెవిపోగును మీ పరిధిలో గల పశు వైద్యుడి చేత తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఒకవేళ గేదె ప్రమాదవశాత్తు కానీ ఏమన్నా చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే FIR ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ చెవిపోగు పడిపోయినా వెంటనే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి కానీ లేదా పశు వైద్యశాల నందు కానీ తెలియపరిచి కొత్త చెవిపోగు వేయించుకొని నమోదు చేయించుకోవలను. బీమా చేయించిన పశువుని అమ్మిన ఎడల వెంటనే 7 రోజుల్లోపు బీమా కంపెనీ వారికి తెలియపరిచి బీమా పాలసీని కొనుగోలుదారుని పేరుపై నమోదు చేయించుకొనవలను. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పశుసంవర్ధక శాఖ ద్వారా కోరుచున్నాం. ఇంకొకటి మనకి ఇప్పుడు కొత్తగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటిది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, జాతీయ లైవ్ స్టాక్ మిషన్. ఇది ఔత్సాహిక రైతులకి మరియు నిరుద్యోగులకి చాలా ప్రోత్సాహం ఇస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారు గ్రామీణ స్థాయిలో పశుపోషణ ద్వారా ఆర్థిక పురోగతి కొరకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ నిధులతో 2021 నుండి 22 నుండి అలానే 25 నుంచి 26 సంవత్సరాల కాల పరిమితిలో ఔత్సాహిక రైతులను వ్యాపార సరళిలో ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా గొర్రెలు మరియు మేకల పెంపకం, కోళ్ల పెంపకం, పందుల పెంపకం మరియు పశుగ్రాస దానా తయారీలో గల శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అసంఘటితంగా ఉన్న పశు సంవర్ధక రంగాన్ని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకువచ్చి పాలు, గుడ్లు మరియు మాంసం ఉత్పత్తిని పెంచి వాటిని సరైన మార్కెటింగ్ సౌకర్యాలు, గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తుంది. మనం ఇప్పుడు వివిధ ప్రాజెక్టుల యొక్క వివరాలు మనం తెలుసుకుందాం. ముందుగా గొర్రెలు మరియు మేకల పెంపకం యూనిట్ పథకంలో గాను 500 గొర్రెలు మరియు 25 పొటేళ్లతో కూడిన యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా గొర్రె లేదా మేక పిల్లల ఉత్పత్తి మరియు పోషణ చేపట్టడం జరుగుతుంది. ₹1,00,00,000 అంతకు మించి ప్రాజెక్ట్ విలువ ఉన్నచో గరిష్టంగా 50 లక్షల రాయితీ మంజూరు చేయబడును. లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ప్రాజెక్టుకి 50% రాయితీ మంజూరు చేయబడుతుంది. దీంట్లో మనం యూనిట్ సంఖ్య కనుక తీసుకున్నట్లయితే 100 గొర్రెలకి మరియు 5 పొటేళ్లకి కలిపి 10 లక్షలు రాయితీ మనకి గవర్నమెంట్ ప్రకటిస్తుంది. అలానే 200 గొర్రెలు మరియు 10 పొటేళ్ల యూనిట్కి 20 లక్షల దాకా మనకి రాయితీ లభిస్తుంది. 300 గొర్రెలు మరియు 15 పొటేళ్ళకి 30 లక్షల రాయితీ, 400 గొర్రెలు మరియు 20 పొటేళ్ల యూనిట్కి 40 లక్షల రాయితీ, 500 గొర్రెలు మరియు 25 పొటేళ్ల యూనిట్కి 50 లక్షల రాయితీ మనకు లభిస్తుంది. తరువాత కోళ్ల అభివృద్ధి పథకంలో 1000 పెట్టెలు మరియు 100 పుంజుల సామర్థ్యం గల పెరటి కోళ్ల యూనిట్కి మనకి 50 లక్షలు మొదలుకొని అంతకు మించి ప్రాజెక్టు ఖరీదు ఉన్నచో గరిష్టంగా 25 లక్షల రాయితీ మంజూరు చేయబడుతుంది. అలానే పందుల పెంపకంలో కూడా 100 ఆడపందులు మరియు 10 మగ పందులతో కూడిన యూనిట్కి 60 లక్షలు మొదలుకొని అంతకు మించిన ప్రాజెక్ట్ ఖరీదు ఉన్నచో గరిష్టంగా 30 లక్షల రాయితీ దాకా మనకి మంజూరు చేయబడుతుంది. ఇవే కాకుండా పశువులకి అవసరమైనటువంటి పశుగ్రాసం మరియు దానా అభివృద్ధి పథకంలో ఉదాహరణకి సైలేజీ తయారీ యూనిట్, అలానే పశుగ్రాస దిమ్మెల తయారీ యూనిట్, అలానే సమీకృత దానా తయారీ యూనిట్లకు వీటన్నిటికీ కూడా ₹1,00,00,000 మొదలుకొని అంతకు మించి ప్రాజెక్టు విలువ ఉన్నచో గరిష్టంగా 50 లక్షల రాయితీ మంజూరు చేయబడుతుంది. మనకి లబ్ధిదారుల అర్హత వచ్చేసరికి అనుభవం గల వ్యక్తిగత పశు పోషకులు అయి ఉండాలి, రైతు ఉత్పాదక సంస్థలు, అలానే స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లైబిలిటీ గ్రూపులు,
సెక్షన్ 8 కంపెనీల నుండి అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక విధానం చూసుకున్నట్లయితే లబ్ధిదారుడు సంబంధిత ప్రాజెక్ట్ అంశంపై శిక్షణ పొంది ఉండాలి లేదా ప్రాజెక్ట్ నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి. లబ్ధిదారుడు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్ట్ నివేదికను తయారు చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. రాయితీ పోను మిగిలిన యూనిట్ ఖరీదు కోసం బ్యాంకు రుణంగా పొందడానికి అవసరమైన పత్రాలను సమర్పించి బ్యాంక్ అనుమతి పొంది ఉండాలి. లబ్ధిదారుడు తన సొంత భూమి లేదా కౌలు భూమిలో మాత్రమే ప్రాజెక్ట్ ఏర్పాటు చేయవలెను. వీటిని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీ పరిశీలిస్తుంది. నిబంధనల ప్రకారం అర్హతలున్న వారిని ఎంపిక చేసి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్కు పంపిస్తారు. సబ్సిడీ విడుదల చేయ విధానం చూసుకున్నట్లయితే 50% బ్యాక్ అండ్ మూలధన సబ్సిడీ ప్రాజెక్ట్ ప్రకారం 2 దఫాలుగా విడుదల చేయబడుతుంది. బ్యాంకు వారు మొదటి దశ రుణాన్ని లబ్ధిదారులకు అందించారు అనే విషయాన్ని అధికారులు ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే మొదటి దఫా సబ్సిడీ మొత్తాన్ని రుణం మంజూరు చేసిన బ్యాంకు వారికి జమ చేయబడుతుంది. ఆ సబ్సిడీని బ్యాంకు వారు లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు. ప్రాజెక్టు మొత్తం పూర్తయిన తరువాత అధికారులు ధృవీకరించుకొని 2వ దఫా సబ్సిడీకి లబ్ధిదారులను అర్హులుగా పరిగణిస్తారు. ఈ రాష్ట్రంలోని ఔత్సాహిక రైతులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పశుసంవర్ధక శాఖ వారు కోరుచున్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రభుత్వం పశుపోషకులకు అందిస్తున్న వివిధ పథకాల గురించి చక్కటి విషయాలు రైతులకు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్కారం అండి.